ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో అధికార పార్టీ కుళ్ళు రాజకీయాలు చేస్తోందని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. కనీసం తెల్ల కాగితాలు కూడా లేని దుస్థితికి ఆసుపత్రిని తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుతానంటున్న ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లోపల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవని డైరెక్టర్ కానీ అలా ఉన్నతాధికారులు వర్గాలు చెప్తున్నాయి. వీటన్నిటి మీద ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏ విధంగా స్పందిస్తారో ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి. గడిచిన కొద్ది కాలంగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి మీద నిత్యం వార్తల్లో ఉండే పరిస్థితి ఉంది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, అది రాజకీయ కారణాలు కావచ్చు, లేకపోతే లోపల ఉన్న సమస్యల కారణాలు కావచ్చు. ఇవన్నీ మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ ఒకటి ప్రధానంగా నేను గమనిస్తున్నా, రాజకీయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రజల అవసరాలకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అదేవిధంగా ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజల అవసరాలు ఎట్లా తీర్చాలి అనే కార్యక్రమం పక్కన పెట్టి ప్రభుత్వంలో ఉండే వాళ్ళ అధికారులైతేమి, రాజకీయ నాయకులైతేమి, ప్రజాప్రతినిధులైతేమి పబ్లిసిటీ కోసం ఎక్కువ పాకులాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చిత్తశుద్ధితోటి సమస్యను పరిష్కారం చేయాలని ఎవ్వరు కూడా అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ పట్టించుకునే దానికి మీరు చెప్పిన ఈ రిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం అయితేమి, అక్కడ పనిచేసే డాక్టర్లు అయితేనేమి, వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతులే అవే నిదర్శనం. ప్రధానంగా రిమ్స్ హాస్పిటల్ నేను పార్లమెంటు సభ్యుడిని అయినాక ఫస్ట్ 3-4 మంత్స్లోనే ఆకస్మికంగా తనిఖీ చేయటం జరిగింది. తనిఖీ చేసినప్పుడు అక్కడ ఎక్కడెక్కడ పారిశుద్ధ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పేషెంట్లకు ఇబ్బందులు ఉన్నాయో, ఏ వార్డ్స్లో ఎట్లాంటి అసౌకర్యాలు ఉన్నాయో అన్నీ కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా వాటిని అన్నింటినీ పరిష్కారం చేసేది దీంట్లో వాళ్ళు లేరు. దాని ప్రధాన కారణం నిధుల సమస్యను వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళందరినీ డైరెక్టర్ని మిగతా ఆర్ఓస్ని పిలిచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఏమన్నా ఇంప్రూవ్ చేశారంటే వాళ్ళకి మాకు 6 నెలల నుంచి జీతాలే లేవు సార్, మేము ఈ కార్యక్రమాలు ఇంప్రూవ్ చేసే పరిస్థితుల్లో లేము. ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు ఉంటే తప్పకుండా ఇంప్రూవ్ చేసే కార్యక్రమం చేస్తాము. ఉండే ఎక్విప్మెంటు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నో, ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వచ్చిన వాడికి ఏమన్నా టెస్టులు చేయాలన్నా, వాడికి ఏమన్నా ఎమర్జెన్సీ సేవలు అందించాలన్నా ఉండే ఎక్విప్మెంట్ కూడా సరిగా పనిచేయలేని పరిస్థితుల్లో హాస్పిటల్ ఉంటే ఇంకా ప్రభుత్వానికి కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులకు కానీ ఏం చిత్తశుద్ధి ఉందని, ఎవరో కొంతమంది డాక్టర్ల మీద కక్ష చర్యగా వాళ్ళని సస్పెండ్ చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలకు రాజకీయం చేసి హాస్పిటల్ విషయంలో కూడా రాజకీయం చేయటం అనేది చాలా తప్పు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, ఇప్పటికి సుమారుగా 6 నెలల నుంచి జీతాలు లేవంటున్నారు సిబ్బంది, తక్షణమే వాళ్ళకి జీతాలు రిలీజ్ చేసి ఏ అయితే హాస్పిటల్లో ఎమర్జెన్సీ సేవలు అందించడానికి ఎక్విప్మెంట్ అవసరమో వాటికి తక్షణమే నిధులు రిలీజ్ చేయాలని చెప్తున్నాను. మొత్తం 180 మిలియన్ల పశువులు ఉంటే గేదెలు అంటే ముఖ్యంగా ఆవులైతేమి, ఎద్దులైతేమి 150 మిలియన్ ఉంటే అందులో 120 మిలియన్ ఒంగోలు బ్రీడ్, వెదర్ ఇట్ ఈస్ క్రాస్ బ్రీడ్ ఆర్ వాట్ ఎవర్ బ్రీడ్, ఒంగోలు బ్రీడ్ పశువులు ఉన్నాయి. ఆవులు కానీ ఎద్దులు కానీ ఏ పర్మిషన్ లేకుండానే ఇల్లీగల్గా వాళ్ళు గత 40-50 సంవత్సరాల్లో ఇల్లీగల్గా తీసుకెళ్ళే మొత్తం 150 మిలియన్లో 120 మిలియన్స్ ఒంగోలు ఆవులైతేమి, ఎద్దులైతేనేమి అక్కడ చేసి దాని మీద విపరీతంగా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి వాళ్ళు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఎందుకంటే ఆ ఎద్దుల్ని, ఆవుల్ని మెక్సికో, యుఎస్ వేరే దేశాలకు అమ్మి గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నారు. కనీసం అంటే 35 మండలాలు కరువుతో అల్లాడుతున్నారు. సో కరువు మండలాలు కూడా, మిగతా మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, తక్షణమే పంట నష్టం అంచనాలు వేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇమీడియట్గా రిలీజ్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవిరళంగా శ్రమిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను ఒంగోలు పశు సంపదను కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భట్టుతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.